ప్రజాపాలన కార్యక్రమం మరలా పట్టాలెక్కింది. నూతన సంవత్సరం సందర్భంగా 2 రోజుల పాటు చిన్న బ్రేక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరలా తిరిగి ప్రజాపాలన ప్రోగ్రాంను షురూ చేసింది. ఈ ప్రజాపాలన కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. దీనిని రోజు మొత్తం మీద 2 విడతలుగా నిర్వహిస్తారు. ఈ సదస్సులను డిసెంబర్ 28వ తేదీన మొదలుపెట్టి డిసెంబర్ 30వ తేదీ వరకు కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రంలోని 3868 గ్రామాలు, 8697 మున్సిపాలిటీ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు అధికారులు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధి పొందేందుకు జనం పోటెత్తుతున్నారు. దీనికోసం పట్టణాల్లో వార్డు సదస్సులు నిర్వహిస్తుండగా పల్లెల్లో గ్రామ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజాపాలన కోసం 40,57,952 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇక రానున్న 5 రోజుల్లో 1 కోటికి పైగా దరఖాస్తులు అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే పింఛన్లు, రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న వారు మరలా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈ ప్రజాపాలన విషయంలో దరఖాస్తుల తీరు, వాటి నిబంధనలు, విధి విధానాలపై ప్రజల్లో కొన్ని సందేహాలున్నాయి. అయితే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ఎక్కువగా 6 గ్యారంటీలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో ప్రజలకి అందాల్సిన దరఖాస్తులు కొరవడినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ ప్రజలకి సరిపడినన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, బయట కొనుక్కునే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఇక దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం పూర్తిగా ముగిసిన అనంతరం దరఖాస్తుల ఆధారంగా వచ్చిన సమాచారాన్ని బట్టి పథకాలు అమలు కోసం ఎంత మేర నిధులు కేటాయించాలి, వాటి అమలుకు విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానిపై నిర్ధారణకు వస్తారని తెలుస్తోంది.